శ్రమ దినమున దేవుని పాదాలను ఆశ్రయించి సమీపంగా ఉండి అన్ని విషయాలకు విధేయత చూపి శ్రమ తీరిన తరువాత భ్రష్టులైపోతున్న వారిని, పోయిన వారిని ఎంతోమందిని నేను చూశాను. భయం నాకు. అందుకే దావీదు కీర్తనలోనే అన్నాడు, నీ కట్టడలను నేను గైకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అంటాడు. నీ ఆజ్ఞలను నేను గైకొని ఉండునట్లు శ్రమ అనేది నా కలగటం నాకు మేలయ్యా అన్నాడు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని. చూడు 119వ కీర్తన ఒక్కసారి చూడండి. శ్రమ కలుగక మునుపు నేను 119వ కీర్తన 67 శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచాడట. శ్రమ కలిగినప్పుడు త్రోవలోకి వచ్చాడంట. ఇప్పుడు చెప్పండి, శ్రమ మేలా కీడా? ఎప్పుడు బయటపడతాను అంటారు. ఓకే, తప్పకుండా నిన్ను బయట పడేస్తాడు దేవుడు, సందేహమే లేదు. అయితే ఒక్క మాట, శ్రమలో ఉన్నప్పుడు నువ్వు ఉన్న దీనత్వము, తగ్గింపు, పరిశుద్ధత, ప్రార్థన, దేవునికి చూపే విధేయత, ఇవన్నీ శ్రమ తీరిన తర్వాత ఉంటాయా? గ్యారెంటీ ఉందా? ఉంటే చెప్పు.